నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, మనం అయితే కనుక నక్షత్రాల సిరీస్ చేస్తూ వస్తున్నాం. ఏ నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారో చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనం శ్రవణ నక్షత్రం దగ్గర ఉన్నాం. ఈ శ్రవణ నక్షత్రం వల్ల గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా నాన్న. శ్రవణ నక్షత్రం అనగానే, శ్రవణ నక్షత్రం వినగానే చూడడానికి చాలా బాగుంటారు వీళ్ళు. ఓకే. ఈ నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రంలో ఉండే ఏదైతే రాశి ఉందో అది మకర రాశి. ఓకే. మకర రాశి అధిపతి శనేశ్వరుడు. చంద్రుడు శనేశ్వరుడు ఇద్దరు అధిపతి ఉండడం వల్ల వీళ్ళు ఉన్న టాలెంట్ చాలా పెద్దది. చాలా గొప్ప టాలెంట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆ టాలెంట్స్ మనం యూజ్ చేయడం రాకపోతే వాళ్ళ జీవితంలో ఏది సాధించలేదనే ఒక నిరుత్సాహ, ఓకే, సో బాధ అది మనసులో ఉండిపోతుంది. ఎంత తెలివైన మనుషులు అంటే ఏ పనైనా ఎలా ఉన్నా దాన్ని అవలేలాగా చేసే శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు. ఓకే. కాకపోతే దాన్ని ఇవ్వడం తెలియాలి మనకి. ఈ పని మీరు చేయగలరు అని చెప్పి ఇవ్వగలిగితే 100% చేస్తారు. వీళ్ళకి సపోర్టింగ్ తక్కువ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళు సపోర్ట్ చేసుకోవడం కష్టం ఉంటుంది. వీళ్ళ ఆ టాలెంట్ని గుర్తించడం అనేది వీళ్ళకి లేట్గా తెలుస్తుంది. ఎర్లీగా వీళ్ళకి ఏది తెలియదు ఆ విషయము. దానివల్ల వీళ్ళు చాలా కోల్పోతుంటారు. చాలా వరకు తల్లిదండ్రుల మీద ఎక్కువ నమ్మకంతో తల్లిదండ్రులు చెప్పింది చేద్దాం అని చెప్పి డిపెండ్ అయ్యి ఎక్కువ పేరెంట్స్ చెప్పిన దాని మీద ఉండిపోతారు. దాంతో ఆ పేరెంట్స్ సరిగా గైడ్ చేయలేకపోతే జీవితంలో వీళ్ళు కొంచెం దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. ఒడిదుడుకులు ఇలా వచ్చినా పట్టుకొని ముందుకెళ్తుంటారు. సో ఎంత టాలెంట్ పర్సన్స్ అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైనా చదవాలి అంటే 100% బాగా చదివేస్తారు. కాకపోతే మళ్ళీ లగ్నాలు మ్యాచ్ అయిపోతే చదువు రాదు. మిగతా తెలియదన్నీ ఉంటాయి. 100% తెలియట్లు ఉంటాయి వీళ్ళకి. ఎంత తెలియట్లు ఉంటే చిన్న ఒక వస్తువుని కొన వాళ్ళు ఈజీగా దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలో చెప్పగలుగుతారు. ప్రతి ఒక్క ఐడియాలజీ వీళ్ళు చాలా బాగుంటుంది. అంటే వీళ్ళ ఐడియాలజీ వింటే మనం ఎప్పుడు కూడా అసలు మెస్మరైజ్ అవుతుంటాం, ఆశ్చర్యపోతుంటాం. ఇంత బ్రహ్మాండంగా చెప్పగలిగారు అని చెప్పేసి. అది చిన్న సింపుల్ టెక్నిక్స్తో వాళ్ళు ఈజీగా చెప్తారు అన్నమాట. అంత పెద్ద సమస్యను కూడా చాలా ఈజీగా చెప్పేస్తుంటారు, సాల్వ్ చేసేస్తుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇంత తెలియట్లు ఉన్నప్పటికీ కూడా చదువు చాలా మందికి సాగదు. కొంతమంది బాగా చదువుతారు, 100% చదువు అనేది బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి. కాకపోతే లగ్నాలకి ఒక్కొక్కసారి బుధుడు బాగాలేకపోయినా, జాతకంలో లగ్నానికి శుభదృష్టి గ్రహాలు లేకపోయినా, లగ్న భావం దెబ్బతిన్నా, లగ్నం సంబంధించిన ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళకి చదువు అనేది ఎక్కదు. సో చదువు లేకపోయినా తెలివితేటలకైతే ఏ కొదవ ఉండదు, విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. సాధించుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది, మొండితనం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సాధించుకుని వస్తారు 100%. ఒకటి చెప్పాలి అంటే ఈ శ్రవణ నక్షత్రంలో అమ్మాయిలు తీసుకుంటే శివంగి, పులి అని పేరు పెట్టచ్చు వాళ్ళకి. ఎందుకంటే 100% వాళ్ళు బయటికి వెళ్ళారంటే సాధించుకు వస్తారు. ఇంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళు గెలవలేరు. ఇంట్లో వాళ్ళతో వీళ్ళు మాట్లాడి వీళ్ళు విసిగిపోతుంటారు. చెప్పి అంటే వాళ్ళు చెప్పేది వీళ్ళకి నచ్చదు, వీళ్ళు చెప్పేది వాళ్ళకి నచ్చదు. 100% వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి అసలు ఇష్టపడరు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి అది మ్యాచ్ అవ్వదు. అందువల్ల వీళ్ళు కొంతవరకు ఇంట్లో విషయాల్లో కొంచెం బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తానని చెప్పి అనుకుంటారు. కానీ 100% వీళ్ళు ఇంట్లో అయినా బయటైనా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు మైండ్లో బాగా ఉంటాయి వీళ్ళకి. 100% దాన్ని ఫాలో చేస్తారు. కాకపోతే ఆచరణ చెప్పేది విషయంలో అది మనకి చేస్తారు లేదనేది ఒక డౌట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు చెప్పేది విందేమో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంట్లో నుంచి, ఇది ఖచ్చితంగా నా మాట విందో అని చెప్పి తల్లి అనుకుంటుంది. కానీ బయటికి వెళ్ళాక అమ్మాయి ఖచ్చితంగా వాళ్ళ అమ్మ చెప్పింది చేస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ముందు ఒప్పుకోకుండా ఉండడానికి ఈగో అడ్డు వస్తుంది ఆమెకి. అంతే, ఒప్పుకో, నేను చేయను, ఇంతలాగా ఉంటాను, ఇంట్లో చేస్తాను, నా ఇష్టప్రకారం నేను చేస్తాను, నేను చెప్పింది చేయను అని చెప్పి వెళ్ళిపోయి బయటికి వెళ్ళాక సేమ్ వాళ్ళ అమ్మ చెప్పింది చేస్తుంది. కానీ ఆ గుణం అర్థం చేసుకునే లక్షణం మనకి వస్తే తెలియనంత తల్లి అంటే తల్లికి తెలియట్లు కొంచెం బాగుంది అనుకోండి, ఈజీగా డీల్ చేయగలుగుతుంది పిల్లల్ని. కొంచెం తల్లికి పాపం తెలియట్లు లేక పాపం అమాయకంగా ఉందంటే అసలు భయపడిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి జీవితం ఏమొద్దో, ఇది చెప్పిన మాట విందు, దాని ఇష్ట ప్రకారం నడుస్తుంది, అమ్మో దీనికి ఏమొద్దని అలా బెంగతో సగం జీవితం నాశనం అయిపోద్ది ఆమెకి. అది మెయిన్ ప్రాబ్లం. కానీ వీళ్ళు మాత్రం ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఏవి పెడిజవని పెట్టరు. 100% మైండ్లో ఉంచుకుంటారు, చేస్తారు. ఇది అమ్మాయి లక్షణం. ఇంకా అబ్బాయిల విషయం వచ్చినప్పటికి ప్రతిదీ అన్ని విషయాల్లో వాళ్ళు నచ్చినట్టు చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు నచ్చింది చేస్తారు, ఎదురు వాళ్ళు నచ్చినట్టు చేసినట్టు కనిపిస్తారు వీళ్ళు. కానీ 100% చేయరు. వాళ్ళకి మనసుకి ఏది నచ్చితే, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. కానీ వినడం మాత్రం, చెప్పడం మాత్రం ఇప్పుడే చేస్తానమ్మా, నీకోసమే ఇప్పుడే జస్ట్గా వెళ్తున్నా, దానికే వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్తాను అంతే. అది వెళ్ళిన తర్వాత అది వీళ్ళ పని మీద వెళ్తున్నారా వాళ్ళ పని వెళ్తున్నా అది వీళ్ళకి తెలియదు. కానీ చెప్పడం మాత్రం 100% నీకోసమే చేస్తున్నాను, నువ్వు అడిగేవని చేస్తున్నాను, లేకపోతే చేసే పనే లేదు నాకు అని చెప్పి చెప్తారు. నటిస్తారు అనమాట. నటించడం అంటే వాళ్ళని ప్రాక్టికల్ గా ఒప్పిస్తారు అంతే. వీళ్ళు నటించడం కానీ రాదు మా వీళ్ళకి. నటించడం రాకపోవడం వల్ల వీళ్ళు కొంచెం ప్రతి విషయంలోని ఉన్నట్టుగా మాట్లాడడం అలవాటు. కాకపోతే నొప్పించకుండా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు. నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతారు, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతారు. ఎక్కువ ఏ రంగంలో చూస్తాం వీళ్ళని? అంటే ఉద్యోగాలు తక్కువ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే చదువులు సరిగా ఉండకపోవడం వల్ల ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ చూపించరు.
ఒక బాధ్యత తీసుకొని ఏ పనైనా చేయాలంటే ఆ బాధ్యత మొత్తం వీళ్ళు వదిలేస్తే వాళ్ళు చేస్తారు. కానీ సగం బాధ్యత ఇస్తాం, సగం బాధ్యత మేము చేస్తామంటే వీళ్ళు దానికి ఇష్టపడరు. ఇండిపెండెన్స్ ఎక్కువ అనమాట వీళ్ళకి. సో ఇండిపెండెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇండియా ప్రొఫెషనల్ రంగాల్లో ఎదుగుతారు బాగానే. తర్వాత వ్యాపారాల్లో అంతంత మాత్రమే ఉంటుంది, గొప్పగా రాణింపు గుర్తింపు ఉండదు. ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ కంపల్సరీగా పార్ట్నర్, జీవిత భాగస్వామి పార్ట్నర్షిప్ బాగుండి కలిసి రావాలి. ఆవిడ వచ్చిన వేళ విశేషం, పెళ్ళైన వేళ విశేషం, పిల్లలు పుట్టిన వేళ విశేషం వీళ్ళు కలిసి వస్తుంది. అదర్వైజ్ వీళ్ళు సింగిల్ పర్సన్ అయితే మాత్రం టైం పట్టేస్తుంది సక్సెస్కి. అంటే సూట్ అయ్యే నక్షత్రాలు కూడా చూసి పెళ్లి చేయాలి. చేయాలి. వివాహం చేసినప్పుడు ఖచ్చితంగా చూసే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళ మూడ్ ఆఫ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు హ్యాపీగా అందరితో మాట్లాడతారు, ఒకరోజు ఎవరితో మాట్లాడుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతారు, సైలెంట్గా ఉంటారు. కొంచెం మొండితనం కనిపిస్తున్నారు అప్పుడు మనకి, కొంచెం యాటిట్యూడ్ కనిపిస్తుంటుంది, నిజంగా వీళ్ళు ఎలా ఉంటారు ఏంటని చెప్పేసి. కానీ అలాగే ఉండదు. కాకపోతే వాళ్ళ తత్వం అంతే. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగుంటారు. ఈ మూడ్ ఆఫ్ అర్థం చేసుకోవాలంటే బాగా ఎక్కువగా క్లోజ్గా ఉండే వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి చూసే వాళ్ళకి అంత పెద్దగా అనిపించదు. అందువల్ల వీళ్ళు ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ అంత పెద్ద రాణింపు అనేది తక్కువ ఉంటుంది. సో రాణింపు గుర్తింపు రావాలంటే అదృష్టమైన జాతకురాలతో పెళ్ళి అవ్వడమో, లేకపోతే ఈయన అదృష్టానికి ఆ అమ్మాయి రావడం వల్ల వేళ విశేషం కలిసి రావడమో జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళకి యోగాలు కలిసి వస్తాయి. కానీ అదర్వైజ్ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం టఫ్ సిచ్యువేషన్. బాగా స్నేహితుల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. స్నేహితులు వీళ్ళని ఎక్కువ నమ్ముతారు. వీళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయం ఎవరు చెప్పకూడదురా అంటే ఆ సరే అని చెప్పేసి ఇంకా అది ప్రాణం పోయినా ఆ విషయం బయటకు రాదు. అంత స్ట్రాంగ్గా వాళ్ళు లోపల పెట్టేస్తారు ఆ విషయాన్ని. ఫ్రెండ్షిప్ బాగుంటుంది. ఫ్రెండ్షిప్ విషయంలోనే వీళ్ళు కొంచెం సక్సెస్ అవుతుంటారు. స్నేహితులు నమ్మడము, వీళ్ళ దగ్గరగా వీళ్ళ బాధ్యతగా ఉంచుకోవడము, జీవితాంతం వీళ్ళతో వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. ఓకే, భాగస్వామితో ఎలా ఉంటారు అంటే డిఫరెంట్ క్యాండిడేట్స్ వస్తారు అన్న, 100% డిఫరెంట్ వస్తారు. చాలా వరకు ఇన్సాటిస్ఫాక్షన్ లైఫ్ ఏదంటే మ్యారేజ్ లైఫ్. వీళ్ళకి 90% మ్యారేజ్ లైఫ్ ఇన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది వీళ్ళకి. అంటే వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఏ జాతకానికి పరిహారం ఉంటుంది. కాకపోతే అది ముందే చూసుకోవాలి. 100% మారుతారు. చూసుకుంటే అదృష్టమే కదా. కానీ ఏంటంటే వీళ్ళు దాన్ని కూడా నమ్మరు. కర్మ ఎలా ఉంటో అలా నడుస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు వీళ్ళు ఎక్కువ. సో మన చేతుల్లో రాతలో లేనప్పుడు కొత్తగా పెట్టుకుంటే వస్తుందా అని చెప్పి అని వదిలేస్తుంటారు. ఎక్కువ వీళ్ళు చేసే పనుల వల్లే వీళ్ళకి ఆటంకాలు ఎక్కువ వస్తాయి. మెయిన్ రంగాల్లో వీళ్ళకి ఏంటంటే అభివృద్ధి ఉండడానికి కారణం, రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరా ఉంటారు కనుక డిఫరెంట్గా కేటగిరీస్లో వీళ్ళు డెవలప్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. కొంతమంది రైటర్స్గా డెవలప్ అవుతుంటారు, చాలా బ్రహ్మాండంగా కథలు రాస్తూ ఉంటారు. అది ఒక 15 రోజులు బాగా రాస్తే 15 రోజులు బాగా రాయరు వీళ్ళు. దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అక్కడ సార్ లాస్ట్ టైం కథ బాగా రాసింది, ఈసారి కథ బాగా రాయట్లేదు ఏంటి, నాది ఏంటి డిఫరెంట్ రాసిచ్చాడు అని చెప్పి అన్న ఫీలింగ్లో బ్యాక్కి వెళ్ళిపోతుంటుంది. అలాగే ఒక మ్యూజిక్లో ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మ్యూజిక్ ఇస్తారు. ఇంకా ఒక మ్యూజిక్ బెటర్ వీళ్ళకి. మ్యూజిక్ కలిసి వస్తే అదృష్టమే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు హ్యాపీ ఉంటుంది. కానీ వీళ్ళు మ్యూజిక్ కంటే ఎక్కువగా రాయడము, చదవడము, డైలాగ్ రిలీజ్ చేయడం కానీ, వాళ్ళ భావాన్ని ఎదుటి వాళ్ళు చెప్పడానికి పుస్తకం మీద రాసి పడేస్తుంటారు. అలా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ దాన్ని మ్యూజిక్లో చూపించాలని అలా ఉండదు. చాలా తక్కువ మంది కాంబినేషన్ మ్యూజిక్ దాంట్లో. ఎక్కువ రైటర్స్లోని, ఎక్కువ డైరెక్టర్స్లోని, ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని వర్క్ చేస్తుంటారు. ప్రొఫెషనల్గా తీసుకుంటే అడ్వకేట్స్గా ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేసు బ్రహ్మాండంగా వాదిస్తారు, ఒక్కొక్కసారి కేసు వాదించరు. అప్పుడు వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి కదా. అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? హెల్త్ బాగానే ఉంటుంది అన్న, హెల్త్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు ఆలోచన వల్ల ఎవరికైనా ఆలోచనలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. సో అలా మంచి సరైన టైంలో వీళ్ళకి ఒక మంచి కెరీర్ బ్రేక్ వచ్చిన టైంలో వీళ్ళకి హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసే ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాత్రులు ఎక్కువ లేచుంటారు, పగలంతా పడుకుంటుంటారు. ఈ రాత్రులు నిద్రపోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి కనెక్ట్ అవుతాయి. నైట్ ఎంత వర్క్ ఏం చేస్తారు, మార్నింగ్ చేయమంటే చేయలేరు, మార్నింగ్ లేవమంటే అబ్బో మన వల్ల కాదని చెప్తుంటారు. అదే రాత్రులు ఎందుకు కూర్చొని చెప్పండి, ఎంత వర్క్ అయినా, ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేసి పడేస్తారు. మార్నింగ్ ఇంత చిన్న వర్క్స్ కూడా చిన్న విషయం కూడా మాట్లాడలేరు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది. విపరీతంగా గట్టిగా మాట్లాడతారు, ఆన్సర్స్ గట్టిగా ఇస్తుంటారు. అసలు ఆ టైంలో వాళ్ళతో మాట్లాడమో, వీళ్ళతో మాట్లాడే కంటే కామ్ ఉండడం బెటర్ అని చెప్పి ఇంట్లో వాళ్ళు భయపడతారు. అంత భయంకరంగా మాట్లాడతారు. రాత్రులు అంత కూల్గా మాట్లాడతారు. అది వీళ్ళ పద్ధతి. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా అవన్నీ వస్తాయి అన్న. హెయిర్ లాస్ అవ్వడము, బ్యాక్ పెయిన్ రావడము, తర్వాత మొహంలో చాలా మందికి వీళ్ళకి మొహమే అందంగా ఉంటుంది, ఆ మొహంలో కళ తగ్గిపోతుంటుంది, ఆ కళ క్షీణించేస్తుంటుంది. ఫేస్లో ఉన్న కళలన్నీ తగ్గిపోయి చాలా ముసలి వాళ్ళ మొహంలా వచ్చేస్తుంది, త్వరగా అయిపోతుంటారు. అంటే ఏజ్ కంటే వీళ్ళకి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటారు. దానివల్ల వీళ్ళకి ఉన్న ప్రాబ్లం. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలమ్మా? ఖచ్చితంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని బాగా పూజించాలి. ఎప్పుడు ప్రతి శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్ళడం, ఆ స్వామి
స్వామివారి దగ్గర కూర్చొని కాస్త గోవిందనామాలు చదవడం లేదా విష్ణువాసనామం పారాయణ చేయడం వల్ల వీళ్ళకి అభివృద్ధి అనేది వస్తుంది. జనరల్ వీళ్ళకి గుళ్ళకి గోపురాలకి వెళ్ళరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి అవన్నీ ఇష్టం ఉండదు. కర్మ సిద్ధాంతం కర్మ పద్ధతి ఎలా ఉంటారో పడుతుంది. నేను గుడికి వెళ్తే దేవుడు ఇచ్చేస్తాడా, అదే నువ్వు గుడికి వస్తేనే ఇస్తాను, నీ గుడికి రాత్రి రాని చెప్పి ఆయన అనుకున్నాడా అని చెప్పి మాట్లాడుతుంటారు. అలాంటి వాదనలు చేస్తుంటారు కనుక టెంపుల్స్లో దేవుళ్ళ దగ్గర కూర్చొని నిరంతరం పూజలు పునస్కారాలు చేయడం అనేది తక్కువే. వీళ్ళు చాలా లేట్గా ఒక్కొక్కసారి ఎప్పుడున్నా వన్స్ ఆఫ్ డే అని చెప్పి వాళ్ళు వెళ్తుంటారు అంతే. కానీ రెగ్యులర్గా వీళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి, అమ్మాయిలు అయితే పిండి దీపారాధన చేయడం, అబ్బాయిలు అయితే ప్రదక్షిణాలు చేసి చక్కగా గోవిందనామాలు చదివేసి రావచ్చు. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా పిండి దీపాలు 2 పిండి దీపాలు చేసి ఒత్తులు వేసి వెలిగిస్తే వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నీ అలా కరిగిపోతాయి. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటారు? 11, 21 ఓకే, చేస్తే కష్టాలు అనేది లేకుండా కరిగిపోతాయి. తప్పకుండా. సో విన్నారు కదా, శ్రవణ నక్షత్రం గురించి అయితే మేడం చాలా విషయాలు తెలియజేశారు. సో మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద అమ్మ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.